శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ 26. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశివారికి ఆర్థిక వ్యవహారాలలో ఒక విధమైన స్థిరత్వం నెలకొంటుంది. మీరు గతంలో అనుసరించిన ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా మీరు తీసుకున్న తెలివైన పెట్టుబడి నిర్ణయాలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ రోజు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం ఉన్నప్పటికీ వాటి యొక్క సాధ్యాసాధ్యాలను పూర్తిగా విశ్లేషించడం ఉత్తమం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మరియు మీ బడ్జెట్ను పక్కాగా అనుసరించడం వలన మీరు ఆర్థికంగా మరింత బలపడగలరు. వ్యాపారస్తులకు ఈ రోజు కొన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాలనుకుంటే వారి విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే ఇవ్వడం మంచిది. ధనుస్సు రాశివారికి ఈ రోజు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిన సమయం. మీరు మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించడం చాలా ముఖ్యం. శారీరక శ్రమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మరియు సరైన పోషకాహారం తీసుకోవడం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా మీకు ఇష్టమైన హాబీలను అనుసరించండి. కంటి సంబంధిత సమస్యలు లేదా అలసటగా అనిపించే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రోజు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సానుకూల దృక్పథంతో ఉండటం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మరియు కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు మీకు కార్యాలయంలో సహాయపడతాయి మరియు మీరు జట్టుగా కలిసి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలరు. మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మరియు మీకు ప్రోత్సాహకాలు లేదా ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో ఏదైనా రాజకీయాలు లేదా అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీ పనిపై దృష్టి పెట్టడం మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వలన మీ కెరీర్లో మీరు మరింత ముందుకు వెళ్లగలరు. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఆలోచనలు మరియు వ్యూహాలను అమలు చేయడానికి అనుకూలమైన సమయం. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఉత్పత్తులు మరియు సేవలను ప్రారంభించడానికి ప్రణాళికలు వేయవచ్చు. మార్కెట్లోని తాజా ట్రెండ్లను అనుసరించడం వలన మీరు మీ వ్యాపారంలో విజయం సాధించగలరు. మీ వినియోగదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు వారి అవసరాలను తీర్చడం మీ వ్యాపార వృద్ధికి చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా స్పష్టంగా ఉండండి మరియు అన్ని రకాల ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కావచ్చు, కానీ అన్ని కోణాలను విశ్లేషించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. మీ పోటీదారుల కదలికలను గమనిస్తూ మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం వలన మీరు మార్కెట్లో నిలదొక్కుకోగలరు. విద్యార్థులకు ఈ రోజు విద్యాపరమైన విషయాలలో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మంచి సమయం. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ ఉపాధ్యాయులు మరియు సీనియర్ల నుండి మీకు విలువైన సూచనలు మరియు మార్గదర్శకత్వం లభిస్తాయి. మీ పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ స్నేహితులతో కలిసి చర్చించడం మరియు స్టడీ గ్రూపులలో పాల్గొనడం వలన మీరు మరింత బాగా అర్థం చేసుకోగలరు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడం మరియు క్రమం తప్పకుండా చదవడం చాలా ముఖ్యం. ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి మీరు ధ్యానం లేదా ఇతర మానసిక వ్యాయామాలు చేయవచ్చు.
మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవడం మరియు వాటిని సాధించడానికి కృషి చేయడం వలన మీరు విజయం సాధిస్తారు. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మరియు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే మీ మాటలు అపార్థాలకు దారితీయవచ్చు లేదా ఇతరులను బాధించవచ్చు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని పూర్తిగా చదవకుండా ఉండకండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి మరియు ఎటువంటి అనుమానాస్పదమైన కార్యకలాపాలకు పాల్పడకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులను మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ధనుస్సు రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత దృఢంగా ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మరియు వారితో మీ భావాలను పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది, లేదా మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక వినోదయాత్రకు వెళ్లవచ్చు. మీ పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మరియు వారి భవిష్యత్తు గురించి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించాలి మరియు వారికి అవసరమైన సహాయం అందించాలి. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు అందరి అభిప్రాయాలను గౌరవించండి. బంధువులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు మరియు వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. ధనుస్సు రాశివారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో చాలా సామరస్యంగా మరియు ప్రేమగా ఉంటారు. మీ మధ్య ఉన్న అవగాహన మరియు నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కలిసి పనిచేస్తారు. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ఒకరికొకరు బహుమతులు ఇవ్వవచ్చు లేదా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించవచ్చు. మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను గౌరవించడం చాలా ముఖ్యం. ఏదైనా చిన్నపాటి అపార్థాలు తలెత్తితే వాటిని వెంటనే చర్చించడం ద్వారా పరిష్కరించుకోండి. మీ జీవిత భాగస్వామి యొక్క విజయాలలో మరియు సంతోషాలలో మీరు పాలుపంచుకోవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.